హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య క్యూటీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే నాకు అన్ని కర్రీస్ చేయడం వచ్చినా కూడా ఊరు వచ్చినప్పుడల్లా అయితే మా అమ్మ చేతి సాంబార్ అయితే తినకుండా అస్సలు వెళ్ళము. ఇంకా అలాగే ఎప్పట్లాగానే ఈసారి కూడా అమ్మ అయితే సాంబార్ చేసింది. ఏముంది దాంట్లో స్పెషల్ అని అనుకుంటారు, కానీ ఈ సాంబార్ అయితే ఎలా చేస్తారో మీకు ఇప్పుడు స్టెప్ బై చెప్తాను. ఫస్ట్ అయితే మేము పొట్టుపప్పు తీసుకున్నాము. అదైతే హెల్దీ ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఉంటుంది కదా, పొట్టు ఉంటుంది కాబట్టి అదైతే తీసుకొని మేము దాన్ని ఉడకపెట్టుకున్నాము. ఇంకా పప్పు ఉడికాక పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే అన్ని కూరగాయలు మనము లైట్గా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. దాంట్లో సొరకాయ, ములక్కాడ, క్యారెట్ అండ్ టమాటో, ఇవన్నీ బెండకాయలు కూడా వేస్తాము మేము కంపల్సరీగా. మాకు ఈ సాంబార్లో ఉండే బెండకాయలు అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మగ్గ పెట్టుకోవాలి. ఇంకా మగ్గిపోయాక అంతకు ముందే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా, దాంట్లో అయితే చింతపండు రసం తీసి ఈ మగ్గిన వెజిటేబుల్స్లో అయితే యాడ్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే తక్కువగా పోసుకోండి వాటర్. అండ్ దాంట్లో ఇంతకుముందు కూడా మేము టమాటోస్ ఫస్ట్ పోపులో వేసాము అండ్ ఇప్పుడు కూడా వేస్తే ఆ ఫ్లేవర్ అనేది పులుపు బాగా వస్తుంది అని అయితే వేసాము. అండ్ కరివేపాకు కూడా నార్మల్ రెమ్మలుగా వేసే బదులు ఇట్లా కొమ్మలుగా వేసేయండి. దాంట్లో కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఇంకా బాయిల్ చేయాలి చాలాసేపు. ఎప్పుడైనా సాంబార్ చేసుకునేటప్పుడు మనం వాటర్ ఫస్ట్ ఎక్కువగా పోయకూడదు. ఫస్ట్ అన్ని కూరగాయలన్నీ బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఉడికిపోతాయి కదా, అప్పుడైతే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అండ్ వెల్లుల్లి కూడా దంచుకొని వేస్తే అయితే బాగుంటుంది. అండ్ తర్వాత పోపులో కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఇలా వేసుకుంటే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం టోటల్గా అన్ని వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి కాబట్టి పప్పు తీసుకొని దీంట్లో వేసుకోవాలి. అండ్ సాంబార్లో పప్పు ఒకటేసారి వేయకుండా కొంచెం వేస్తూ మిక్స్ చేస్తూ ఇంకా టోటల్ పప్పు అయితే వేసేసాము. తర్వాత ఇంకా జీలకర్ర మెంతుల పొడి కూడా మేము వేస్తాము, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసాము. అండ్ ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని మీకు తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే పోపు పెట్టేసుకోవాలి. దాంట్లో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అండ్ మేము దేంట్లోనైనా ఇలా కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిదని అయితే ఇంగువ కూడా యాడ్ చేశాను. అంతే, ఇంకా ఎమ్మీగా ఉండే ఈ టేస్టీ అమ్మ చేతి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూడడం ఒక్కటే మిగిలిపోయింది. ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.